నమస్కారం భక్తులారా. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు భక్తితో, ఉపవాసంతో, జాగరణతో జరుపుకునే మహాశివరాత్రి. కానీ ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుకున్న అసలు పురాణ కథ ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు మనం శివపురాణంలో చెప్పబడిన మహాశివరాత్రి వెనుక ఉన్న నిజమైన కథ తెలుసుకుందాం. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడు విష్ణు తమ గొప్పతనంపై గర్వంతో ఉన్నారు. బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్తను, నాకంటే గొప్పవారు లేరు అన్నాడు. విష్ణు అన్నాడు, సృష్టిని కాపాడేది నేనే, నాకంటే శక్తివంతుడు లేరు. ఈ అహంకార ఘర్షణ 3 లోకాలను కదిలించింది. అప్పుడే ఆకాశం నుండి భూమి లోతుల వరకు అంతులేని అగ్నిస్తంభం ఉద్భవించింది. అది సాధారణ అగ్ని కాదు, అది పరబ్రహ్మ స్వరూపం. ఆ జ్యోతి స్తంభానికి మొదలు కూడా కనిపించలేదు, చివర కూడా కనిపించలేదు. ఆ ప్రకాశం భూమి నుంచి ఆకాశం దాకా విస్తరించింది. శివుడు బ్రహ్మ మరియు విష్ణువులను చూసి ఇలా అన్నాడు, మీలో ఎవరు ఈ జ్యోతి స్తంభానికి ఆది లేదా అంతం కనుగొంటారో వారే గొప్పవారు అని. విష్ణు వరాహ అవతారం ఎత్తి భూమిలోకి తవ్వుకుంటూ ఆ జ్యోతి స్తంభానికి అడుగు కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలో ఎగురుతూ శిరస్సు కనుగొనడానికి ప్రయత్నించాడు. ఎంతో కాలం ప్రయత్నించిన తరువాత విష్ణు విజయవంతం కాలేకపోయారు. వినయంతో శివుని ముందు నిలబడి ఇలా అన్నాడు, ప్రభు, ఈ జ్యోతి స్తంభానికి ఆది నాకు కనిపించలేదు. అయితే బ్రహ్మదేవుడు అహంకారంతో అబద్ధం చెప్పాడు. తాను శిరస్సు కనుగొన్నానని చెప్పి కేతకి పువ్వును సాక్షిగా చూపించాడు. ఆ క్షణంలో ఆ జ్యోతి స్తంభం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన బ్రహ్మ చెప్పింది అబద్ధం అని తెలిసి క్రోధంతో ఇలా అన్నాడు, బ్రహ్మ, నీవు అసత్యం పలికావు, అందువల్ల భూలోకంలో నీకు ఆలయ పూజలు అరుదుగా ఉంటాయి. విష్ణువును చూసి శివుడు ఇలా అన్నాడు, విష్ణు, నీవు సత్యాన్ని పలికావు, నీ వినయం నాకు ప్రీతికరం. తరువాత ఆ అపారమైన జ్యోతి స్తంభం శివలింగంగా రూపాంతరం చెందింది. అదే శివలింగ ఆవిర్భావం. ఈ సంఘటన జరిగిన పవిత్ర రాత్రినే మహాశివరాత్రి అంటారు. అప్పుడు దేవతలు, ఋషులు, మునులు అందరూ శివలింగాన్ని భక్తితో పూజించారు. శివుడు ఇలా వరం ప్రసాదించాడు, ఈ రాత్రి నన్ను శివలింగ రూపంలో భక్తితో పూజించిన వారికి పాప విముక్తి, సుఖ సంతోషాలు మరియు మోక్షం లభిస్తాయి. అప్పటి నుండి మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివలింగాభిషేకం, బిల్వ పత్రాలతో పూజ చేయడం మహాపుణ్యంగా భావించబడుతోంది. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, అహంకారాన్ని విడిచి వినయంతో, సత్యంతో జీవిస్తే శివుని కృప తప్పకుండా లభిస్తుంది. శివుడు జ్ఞానానికి, శక్తికి, వైరాగ్యానికి, మోక్షానికి ప్రతీక. ఈ మహాశివరాత్రి మన జీవితంలో పాపాలను తొలగించి మనసును శుద్ధి చేసి మనల్ని శివతత్వానికి దగ్గర చేస్తుంది. శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖ సంతోషాలు ప్రసాదించుగాక. ఓ శివభక్తులారా, మీరు శివభక్తుడు అయ్యుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.